అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదుల మధ్య ఘర్షణ నెలకొంది. బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా లాయర్లు బాహాబాహికి దిగారు. గుర్తింపు కార్డు లేకుండా ఓటింగ్ జరుగుతోందని ఓ వర్గం ఆరోపిస్తోంది. లాయర్ల ఘర్షణతో ఎన్నికల ఓటింగ్ ఆగిపోయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఐ న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. అనంతపురం జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధానంగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి ఈ పోస్టులకు ప్రధానమైన పోటీ ఉంది. ఒక్కో స్థానానికి దాదాపుగా 5గురు దాదాపుగా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికలు ఉదయం 10:30కు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొదటిలో కొంత సాఫీగా జరిగినప్పటికీ ఈ మధ్యలో మాత్రము అంటే లాయర్లు గుర్తింపు కార్డు లేకోకుండా ఓటు వేసేందుకు వస్తే అక్కడ ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఎవరికైనా సరే ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలా, బార్ అసోసియేషన్ విడుదల ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు ఉంటేనే ఓటు వేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడంతో అక్కడ ఇద్దరి మధ్య వాదన మొదలైంది. అయితే ఆ వివాదము కొంత సీరియస్ కావడంతో ఒకరికొకరు తోసుకొని, కొట్టుకొని, తిట్టుకునే వరకు కూడా వెళ్ళడం జరిగింది. దీంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకరికొకరు బూతులు తిట్టుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో దాదాపు గంట సేపు పాటు ఎన్నికలకు ఓటింగ్ కు అంతరాయం కలిగింది. తర్వాత న్యాయవాదులు, ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎన్నికలకు సంబంధించి ప్రక్రియను కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మరి ఎన్నికలు ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ 4 గంటల తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మాత్రము బార్ అసోసియేషన్ ఎన్నికలకు కొంత తీవ్రమైన పోటీ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల తరహాలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా తన బ్యాలెట్ నెంబర్ తో పాటు తన పేరును కూడా పరిచయం చేసుకొని ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొద్దిగా అంటే గోల్మాల్ జరిగింది అని చెప్పేసి చెప్పారు. నిన్నటి వరకు ఉన్న బ్యాలెట్ నెంబరు ఈ రోజుకి అది తిరిగి మారిపోయింది. నిన్నటి వరకు మేము కేటాయించినటువంటి బ్యాలెట్ నెంబర్ ని మేము ప్రచారం చేసుకుంటూ వస్తే ఈ రోజు తీరా ఎన్నికల రోజు మాత్రము ఆ బ్యాలెట్ నెంబర్ మారిపోయి ఇంకో నెంబర్ ఇచ్చారు. దీన్ని మేము అబ్జెక్షన్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ న్యాయవాదులు ఎన్నికల అధికారులతో కొంతసేపు గొడవ పడడం జరిగింది. అయితే ఈ రకంగా కొంతమంది అంటే దీన్ని ఇది మేనేజ్ చేశారు. ఎన్నికల గందరగోళం అంటే గెలవటానికి వర్గము ఎన్నికల అధికారులకి కొమ్ము కాశారు అని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా గంట సేపు తర్వాత ఎన్నికలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇది 4 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే జిల్లా కోర్టులో న్యాయవాదులు కోర్టులో కొంత హడావిడి మాత్రం కనిపిస్తుంది. శివాని. రైట్.